హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే రా పపాయతో హల్వా. ఇది చాలా టేస్టీగా బాగుంటుంది. అండ్ ఈ రా పపాయ ఎక్కువ పండింది కూడా కాదండి, మొత్తం గ్రీనిష్గానే ఉంది. అక్కడక్కడ కలర్ చేంజ్ అయింది కానీ పండలేదు. చాలా అంటే చాలా గట్టిగా ఉంది కాయ. సో ఇది హెల్త్కు కూడా చాలా మంచిది. ఈ పపాయాని చాలా రకాలుగా తీసుకుంటారు. అంటే పండిన తర్వాత డైరెక్ట్గా తినడం, ఇలా రా పపాయతో పచ్చడి చేసుకోవడం కానీ, ఇలా హల్వా చేసుకోవడం కానీ డిఫరెంట్గా ట్రై చేస్తారు. సో దానికోసం నేను ఒక చిన్న పపాయ తీసుకున్నాను. ముందుగా దీన్ని పీల్ చేసుకుందాం. దీన్ని తొక్క తీసేసుకొని మనం తురుముకోవాలండి. దీన్ని నార్మల్గా సొరకాయ హల్వా, క్యారెట్ హల్వా చేసుకుంటాం కదా, అలానే చేసుకోవాలి. పపాయను పీల్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. కాస్త కలర్ చేంజ్ అయింది కానీ కాయ అనేది గట్టిగానే ఉంది. మీరు ఇంకా అంటే డార్క్ కలర్లో ఉన్నదైనా తీసుకోవచ్చు, అంటే పండింది కాకుండా మధ్య రకంగా ఉన్నది తీసుకోవాలి. సో ఈ గింజలు మొత్తం తీసేద్దాం. ఇది నాటుకాయ అండి, సో అందుకే ఇన్ని గింజలు వచ్చాయి. హైబ్రిడ్ అయితే ఇన్ని గింజలు రావు. సో గింజలు తీసేద్దాం ఫస్ట్. దీని గింజలు మొత్తం తీసేసానండి. ఇప్పుడు దీన్ని తురుముకుందాం. ఫస్ట్ సన్నగా తురుముకోవాలి. చూసారా, మీకు కలర్ చేంజ్ అయింది కానీ ఎంత గట్టిగా ఉందో మీకు తెలుస్తుందా? ఆ సౌండ్ అనేది చాలా గట్టిగా ఉంది, కొబ్బరిలాగా. దీన్ని ఇలా తురుముకొని కూడా పచ్చడి కూడా చేసుకుంటారండి. అది కూడా చాలా బాగుంటుంది. అది ఒక 1 month అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఆ రెసిపీ కూడా మీకు వీడియో పెడతాను. నాకు ఒక 1 కప్పు నిండా మొత్తం తురుము వచ్చిందండి. ఇప్పుడు ఈ తురుముని మనం ముందుగా కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో దానికోసం నేను ముందుగానే వాటర్ హీట్ చేసుకుంటున్నాను. వాటర్ ఆల్రెడీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. అందులో కొద్దిగా ఒక 2-3 రవ్వ అంత తొడ్డుప్పు వేసాను. సో అలా వేయడం వల్ల ఈ స్వీట్ మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇది కూడా సాఫ్ట్గా అవుతుంది మనం తీసుకున్న తురుము. సో మొత్తం వేసుకొని ఒక 10 నిమిషాలైనా ఉడికించుకోవాలి. ఇది మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. కొంచెం టైం పడుతుందండి కుక్ అవ్వడానికి. సో అది ఉడికేంత వరకు మనం డ్రై ఫ్రూట్స్ అనేవి చిన్నగా కట్ చేసుకుందాం. మీరు ఇందులో ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు అండి. ఈవెన్ బాదం, పిస్తా అవి కూడా వేయచ్చు. నేనైతే ఓన్లీ కాజు అండ్ కిస్మిస్ వేసుకుంటున్నాను. అండ్ ఇదేంటంటే పచ్చికోవా. ఈ పచ్చికోవా వేయడం వలన ఈ స్వీట్ అనేది ఇంకా డెలిషియస్గా రెడీ అవుతుంది. మీ దగ్గర ఇది కానీ లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ ఉంటే ఖచ్చితంగా వేయండి. ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మనం దీనిలో పాలు కూడా ఏం వేయం కదా అండి. పచ్చికోవా వేయడం వలన దానికి మంచి రిచ్నెస్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అలా. అది స్వీట్లెస్ అండి, షుగర్ కాదు. కొద్దిగా వాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. డైరెక్ట్గా వేయొద్దు. వాష్ చేస్తే దానిలో కొంచెం ఇట్లా డస్ట్ లాగా వస్తుందండి, అది కూడా వెళ్ళిపోతుంది. ఇది మంచిగా ఉడికిపోయిందండి. కొంచెం అంటే ఒక 80% వరకైనా కుక్ అవ్వనివ్వాలి. సో మంచిగా అయిపోయింది. అది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ నీళ్ళు మొత్తం వడకట్టేసుకోవాలి. నీళ్ళల్లోనే ఉంచితే ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది. మనకు అప్పుడు స్వీట్ అనేది మంచి టెక్స్చర్ అనేది రాదు. సో అందుకే వాటర్ మొత్తం పంపేసుకోవాలి స్ట్రైనర్ తోటి. ఇప్పుడు ఇదే గిన్నెలో మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఫ్రై అయిపోయినాయండి, తీసేద్దాం. ఇదే నెయ్యిలో మనం తీసుకున్న పపాయ వేసుకోవాలి. సిమ్లోనే పెట్టి మంచిగా నెయ్యిలో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు. ఇంకాస్త నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా బాగుంటుంది. సో దీన్ని సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టి మధ్యలో కలుపుతూ పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం దీనికి టైం పడుతుంది. సో నిదానంగా ఫ్రై చేసుకోండి. ఒకటి
అలా అయితే మనం ఇప్పుడు చేసే అంటే ఈవెన్ స్వీట్ రెడీ అయిన తర్వాత తిన్నప్పుడు ఇంతసేపు చేసామా అన్న ఫీలింగ్ పోతుంది. అంత టేస్టీగా బాగుంటుంది ఈ హల్వా అనేది. ఆల్మోస్ట్ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయిందండి. ఇప్పుడు మనం పచ్చికోవా తీసుకున్నాం కదా, ఆ పచ్చికోవాను ఒకసారి వాష్ చేసుకొని దీనిలో వేసేసుకోవాలి. మీరు కావాలంటే కొన్ని పాలల్లో కానీ వాటర్లో కానీ మెల్ట్ చేసైనా వేయచ్చు. నేనైతే డైరెక్ట్గా వేస్తున్నాను. వేసేసి ఒక్కసారి కలుపుకుంటే బాగుంటుంది. మంచిగా గడ్డల్లాగా ఏం లేకుండా స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఎందుకంటే నాకు కొంచెం వాటర్ ఎలాగ ఉంది కదా, దానిలోనే కలిసిపోతుంది మనం వేసిన కోవా. సో సేమ్ ఇది క్యారెట్ హల్వా లాగానే కలర్ ఉందండి, కానీ యాక్చువల్గా ఇది పపాయ హల్వా, కాకపోతే ఆరెంజ్ కలర్లో వచ్చేసింది నాకు. మనకు హల్వా రెడీ అయిపోయినట్టే అండి. ఇంకాస్త వాటర్ ఉన్నాయి కానీ మనం స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లగా అయ్యేసరికి ఆ వాటర్ కూడా మొత్తం ఇంకిపోతాయి. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనం డ్రై ఫ్రూట్స్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని కొద్దిగా ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఎంతో టేస్టీగా ఇంటి దగ్గరే మనకు పపాయ హల్వా రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.